చెప్పరా రే మామ మన గ్యాంగ్ అంతా ఈ వీకెండ్ కి గోవా పోదామని డిసైడ్ అయినాం. జల్దీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని 5 నిమిషాల కిందికి రా, మేము కిందనే ఉన్నాం. అరే తాగబోతాడా, మీకు ఎప్పుడు మూడత్తే అప్పుడు గోవా అంటే ఎట్లరా? ముందు వెదర్ రిపోర్ట్ చూసి డిసైడ్ కావాలి. అరే వెదర్ రిపోర్ట్ మేము ఆల్రెడీ చూసినాం. వీకెండ్ అంతా గోవా వెదర్ సూపర్ ఉన్నది. నీ అప్ప నేను చెక్ చేయాల్సింది గోవా వెదర్ కాదు. వచ్చే 5 నిమిషాల్లో రావు గారి ఇంటి వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నిర్మలమైన ఆకాశం, వెచ్చని సూర్యకాంతి, చల్లని పిల్లగాలి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ వెదర్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. పర్ఫెక్ట్ వెదర్ అన్నాం కదా అని తొందరపడకండి. వాతావరణం ఏ క్షణాన్ని ఎలా మారుతుందో మనకు తెలియదు. బేబీ ఇప్పుడే దినేష్ గారు ఫోన్ చేసిండు. ఈ వీకెండ్కి మా గ్యాంగ్ అంతా గోవా ప్లాన్ చేసిరట. నేను పోవాలనా? 2వ నిమిషం అకస్మాత్తుగా వాతావరణం మేఘగతమవుతుంది. ఈ దశలో అంతగా ప్రమాదం లేవు, కానీ 3వ నిమిషంలో మిసెస్ మూలో అసహన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ నిపుణులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక 4వ నిమిషంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ దశలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 5వ నిమిషానికి ఆ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డేంజర్ డేంజర్ డేంజర్. తుఫాన్ తీరం దాటింది. పెనుగాలులతో తీవ్ర తుఫాను, బోరుల వర్షం, భారీ నష్టం. ఏమైంది రా, జల్ కిందికి రా. రాలేనురా. బట్ వై? పొంగి పొర్లుతున్న ఆవేశం, కట్టలు తెంచుకున్న కోపం, 30 నుండి 40 డిగ్రీల వేగంతో ఎగిరిపడుతున్న వస్తువులు, భయభ్రాంతులకు గురవుతున్న బాధితులు, మా ఇంటి నుండి గోవాకు మూసుకుపోయిన దారులు, నిలిచిపోయిన రాకపోకలు. బాయ్.